ఈ వీడియోలో మనం పరివృత్తము అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా గీయాలో నేర్చుకుందాం. పరివృత్తాన్ని ఇంగ్లీష్లో మనం సర్కమ్ సర్కిల్ అంటాము. కన్స్ట్రక్టింగ్ సర్కమ్ సర్కిల్. అసలు పరివృత్తము అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఒక బహుభుజి యొక్క అన్ని శీర్షాల గుండా వెళ్ళే వృత్తాన్నే మనము పరివృత్తము అంటాము. మరి ఈ పరివృత్తాన్ని ఏ విధంగా నిర్మించాలి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ఈ క్రింది త్రిభుజమునకు పరివృత్తము గీయము. ఇక్కడ మనకు ఏబిసి అనే ఒక త్రిభుజం ఇవ్వడం జరిగింది కదా. ఈ త్రిభుజమునకు పరివృత్తము అంటే ఏమిటి అంటే ఈ త్రిభుజం యొక్క శీర్షాల గుండా వెళ్ళే వృత్తమే మనకు ఈ త్రిభుజానికి పరివృత్తము అవుతుంది. మరి దాన్ని ఏ విధంగా నిర్మించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిర్మాణం చూద్దాము. ముందుగా మనము ఏవైనా రెండు భుజాలకు లంబ సమద్విఖండన రేఖను గీయాలి. లంబ సమద్విఖండన రేఖ అంటే ఏమిటి? ఇక్కడ మనకు భుజాలు ఉన్నాయి కాబట్టి త్రిభుజంలోని ఈ భుజాలకు లంబ సమద్విఖండన రేఖ అనేది ఏ విధంగా ఉండాలి అంటే లంబంగా ఉండాలి. అంటే సరిగ్గా 90 డిగ్రీలు చేస్తూ ఉండాలి. మరియు ఈ లంబ సమద్విఖండన రేఖ అనేది భుజాన్ని సరిగ్గా 2 సమభాగాలుగా విభజించాలి. అది ఆ భుజానికి లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. అయితే ఇక్కడ మనకు త్రిభుజంలోని 3 భుజాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏవైనా 2 భుజాలకు లంబ సమద్విఖండన రేఖను గీయాలి. ఇప్పుడు ముందుగా మనం ఏసీ మరియు ఏబీలకు లంబ సమద్విఖండన రేఖను గీద్దాం. ముందుగా మనం ఏసీ భుజానికి లంబ సమద్విఖండన రేఖను ఏ విధంగా నిర్మించాలో చూద్దాం. ఇప్పుడు శీర్షం ఏను కేంద్రంగా చేసుకొని ఇప్పుడు చూడండి, భుజము ఏసీ పొడవు మనకు తెలుసా? తెలీదు. ఇలాంటప్పుడు మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఏసీ భుజంలోని సగం కంటే కొంచెం ఎక్కువ దూరాన్ని వ్యాసార్థంగా చేసుకొని ఒక వృత్తాన్ని నిర్మిద్దాం. ఏను కేంద్రంగా చేసుకొని అప్పుడు మనకు ఆ వృత్తము ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా సీను కేంద్రంగా చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న వ్యాసార్థం అంతే వ్యాసార్థంతో మరొక వృత్తాన్ని నిర్మిద్దాం. ఆ వృత్తము ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏసీ భుజం పైన 2 వృత్తాలు గీయబడ్డాయి కదా. ఈ 2 వృత్తాలు 2 చోట్ల మనకు ఖండించుకుంటున్నాయి. ఈ ఖండన బిందువులను కలుపుతూ మనం ఒక రేఖను గీద్దాం. ఇప్పుడు ఈ రేఖను బాగా గమనిస్తే భుజము ఏసీను సరిగ్గా 2 సమభాగాలుగా విభజిస్తుంది. అదేవిధంగా ఏసీ భుజంకి ఏ విధంగా ఉంది? సరిగ్గా లంబంగా ఉంది. అంటే 90 డిగ్రీలు చేస్తూ ఉంది. కాబట్టి భుజం ఏసీకు ఇదే లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. ఇప్పుడు మనం భుజము ఏబీకు లంబ సమద్విఖండన రేఖను గీద్దాం. ఇప్పుడు శీర్షం బీను కేంద్రంగా చేసుకొని అంతే వ్యాసార్థంతో మనం మరొక వృత్తాన్ని నిర్మిద్దాం. అది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, భుజము ఏబీపై 2 వృత్తాలు ఉన్నాయి కదా. ఈ 2 వృత్తాలు కూడా 2 చోట్ల ఖండించుకుంటున్నాయి. ఈ 2 ఖండన బిందువులను కలుపుతూ మరొక రేఖను గీద్దాం. అది మనకు ఈ విధంగా వస్తుంది. ఈ రేఖను గమనించండి. ఏబీ భుజంకు ఎలా ఉంది? లంబంగా ఉంది. మరియు ఏబీ భుజాన్ని ఏ విధంగా చేస్తుంది? సరిగ్గా 2 సమభాగాలుగా విభజిస్తుంది. కాబట్టి ఏబీ భుజంకు ఇది లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఈ 2 లంబ సమద్విఖండన రేఖలు ఒక దగ్గర ఖండించుకుంటున్నాయి. అది ఈ బిందువు వద్ద. ఈ బిందువును మనము కేంద్రం ఓగా గుర్తిద్దాం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కేంద్రం ఓను కేంద్రంగా చేసుకొని ఓఏ లేదా ఓబి లేదా ఓసి ఈ 3 దూరాలు కూడా సమానం. దీంట్లో ఏదైనా ఒక దాన్ని ఎంచుకొని అంటే ఓఏ దూరాన్ని వ్యాసార్థంగా చేసుకొని ఒక వృత్తాన్ని నిర్మిద్దాం. అది మనకు ఈ విధంగా వస్తుంది. ఈ వృత్తాన్ని ఒకసారి గమనించండి, ఏ విధంగా ఉంది? ఈ త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా వెళ్ళే
వృత్తము అవుతుంది కదా. 3 శీర్షాల గుండా వెళ్ళే వృత్తము ఏమవుతుంది? ఈ త్రిభుజానికి పరివృత్తము అవుతుంది. కాబట్టి ఇదే మనకు కావలసిన పరివృత్తము. ఈ విధంగా మనము దేనికైనా పరివృత్తాన్ని గీయవచ్చు. ఇక్కడ మనము ఏ మరియు బి మరియు సి శీర్షాల దగ్గర మనము ఆ వృత్తాలను గీచాం కదా. దీనికి బదులుగా మనము పుస్తకాలలో గీసేటప్పుడు చాపాలను కూడా గీయవచ్చు. వృత్తలేఖన సహాయంతో శీర్షం ఏ బి సి దగ్గర మనము వృత్తలేఖన సహాయంతో చాపాలను గీచి తద్వారా లంబ సమద్విఖండన రేఖను గీచి దాని ద్వారా మనము పరివృత్తాన్ని నిర్మించవచ్చు. కాబట్టి మనం తీసుకున్న త్రిభుజం ఇది ఏబిసి. దానికి మనం గీసిన పరివృత్తము ఇది.